శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పూజ గదిలో ఖచ్చితంగా ఎలాంటి వస్తువులు ఉండాలో, పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉంటే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూజ గదిలో తప్పనిసరిగా ఉంచాల్సిన కొన్ని వస్తువుల్ని మనకి ప్రామాణిక పూజా గ్రంథాలలో చెప్పారు. పూజ గదిలో నెమలి ఈకలు కొన్ని ఉంటే చాలా మంచిది. ఎందుకంటే నెమలి ఈకలు నవగ్రహాల శక్తికి సంకేతం. కాబట్టి నెమలి ఈకలు పూజ గదిలో ఉంటే నవగ్రహాల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా పూజ గదిలో ఆవు దూడ బొమ్మ ఉంటే చాలా మంచిది. సకల దేవతా స్వరూపం గోమాత కాబట్టి ఆవు దూడ బొమ్మను పూజ గదిలో ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా దానికి అగరబత్తులు చూపించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా పూజ గదిలో పసుపు అక్షింతలు ఉంటే చాలా మంచిది. అక్షింతల్లో పసుపు కలిపి ఒక డబ్బాలో పోస్తే వాటిని పసుపు అక్షింతలు అంటారు. పసుపు అక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి పూజ గదిలో ఖచ్చితంగా అందరూ పసుపు అక్షింతలు ఏర్పాటు చేసుకోండి. అలాగే పూజ గదిలో ఛత్రం ఉంటే చాలా మంచిది. ఛత్రం అంటే గొడుగు, చిన్న వెండి గొడుగు కానీ పంచలోహాలతో చేసిన గొడుగు కానీ పూజ గదిలో మూల ఉంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత చామరం పూజ గదిలో ఉంటే చాలా మంచిది. భగవంతుడికి ఉపచారాలు చేసేటప్పుడు చామరంతో వింజామర వీసినట్లు అలా వీస్తారు. కాబట్టి చిన్న చామరాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవికి పసుపు రంగు గవ్వలంటే చాలా ఇష్టం. గవ్వని వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉంటే దాన్ని పసుపు గవ్వ అంటారు. 6 పసుపు రంగు గవ్వలు లేదా 9 పసుపు రంగు గవ్వలు మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికీ శంఖం అంటే చాలా ఇష్టం. శంఖము ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచితే ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి. అలాగే పూజ గదిలో పాదరసం ఉంటే చాలా మంచిది. పాదరసం సాక్షాత్తు శివవీర్యం అని పురాణాల్లో చెప్పారు. అయితే పాదరసాన్ని ఎప్పుడూ కూడా గంధపు చెక్కతో కలిపి పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. పాదరసము గంధపు చెక్క ఈ రెండు విడివిడిగా ఉంచకూడదు. పాదరసము గంధపు చెక్క ఈ రెండు కలిపి పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే సమస్త దేవతల అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహము, లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూజ గదిలో ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. శంఖ చక్ర నామాలతో ఉన్నటువంటి వెండి గ్లాసు లేదా రాగి గ్లాసుని ధనలక్ష్మి కుంచం అంటారు. దానిలో కొద్దిగా బియ్యం పోసి రూపాయి నాణాలు వేసి పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా పూజ గదిలో నలుగు సామాను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. నలుగు సామాను అంటే ఏంటంటే పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, అద్దము ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్లో వస్తే దాన్ని నలుగు సామాను ప్యాకెట్టు అంటారు. మీ పూజ గదిలో ఒక చిన్న పీట లాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఈ నలుగు సామాను ప్యాకెట్టు పెట్టుకోండి. నలుగు సామాను ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి పూజ గదిలో తప్పకుండా నలుగు సామాను ప్యాకెట్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవికి తామర గింజలంటే చాలా ఇష్టం. కాబట్టి కొన్ని తామర గింజలు మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి ముత్యాల మాల అంటే చాలా ఇష్టం. కాబట్టి ముత్యాల మాల లక్ష్మీదేవి విగ్రహము లేదా చిత్రపటం పాదాల చెంత ఉంచితే లక్ష్మీ కటాక్షం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వెండితో చేసిన చిన్న చిన్న పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది. కాబట్టి వెండితో చేసిన పుష్పాలు కూడా మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి పూజ గదిలో ఈ ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకోండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.